ది డిబేట్కు స్వాగతం. ఒక వ్యక్తి బీహార్లోని ఒక చీకటి జైలుగదిలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నాడనుకుందాం. ఓ సరే. అతను చేసిన నేరానికి పడే గరిష్ఠ శిక్ష కేవలం 6 నెలలే. కాని విచారణ పేరుతో అతను 10 ఏళ్లుగా ఆ 4 గోడల మధ్యే బందీగా ఉన్నాడు. దారుణం అసలు. అవును కదా. పైగా అతనికి లాయర్ను పెట్టుకునే స్తోమత లేదు, తన గోడు చెప్పుకునే అవకాశం అస్సలూ లేదు. కాని బయట ఉన్న మీరు ఒక సాధారణ పౌరుడుగా కేవలం ఒక పోస్ట్ కార్డు మీద అతని పరిస్థితిని వివరిస్తూ 2 ముక్కలు రాసి సుప్రీంకోర్టుకు పంపిస్తే అది ఒక రిట్ పిటిషన్గా మారుతుందా? ఒకప్పుడైతే సాధ్యమనే చెప్పాలి. ఖచ్చితంగా. కాని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఈరోజు మన చర్చకు కేంద్రబిందువు ఇదే. అవును. ఈ పిఐఎల్ లేదా పిల్ అనేది అట్టడుగు వర్గాలకు, సామాన్యులకు న్యాయస్థానాలను చేరువచేసే ఒక విప్లవాత్మకమైన వారధిలా పనిచేస్తుందా, లేక ప్రచార ఆర్భాటాల కోసం, వ్యవస్థను ఇబ్బంది పెట్టడం కోసం దుర్వినియోగమవుతోందా? దీనిపైనే ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. ఈ మేధోమతనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కు సంబంధించిన ప్రామాణిక మూల గ్రంథాలు, అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా జరగబోతోంది. నా ప్రాథమిక వాదన ఏమిటంటే, సామాజిక హక్కుల సాధనలో, ముఖ్యంగా అణగారిన వర్గాలకు న్యాయం అందించడంలో పిల్ అనేది మనకు దొరికిన ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధమని నేను విశ్వసిస్తున్నాను. మీరు చెప్పిన ఆ పోస్ట్ కార్డ్ ఉదాహరణ వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ చిత్తం చాలా భావోద్వేగభరితంగా కూడా ఉంటుంది. కాని వాస్తవం ఎప్పుడూ అంత రొమాంటిక్గా ఉండదు కదా. అంటే మీ ఉద్దేశ్యం? ఆ ఉద్దేశం ప్రారంభంలో ఎంత పవిత్రమైనదైనప్పటికీ, నేడు పిల్ అనేది న్యాయమందించే సాధనం కంటే కేవలం ప్రచారం కోసం మరియు చట్టసభల, ప్రభుత్వ విధానాల్లో అన్యాయమైన జోక్యాల కోసం వాడుకునే ఒక ఆయుధంగా మారిందని నా వాదన. వ్యవస్థ సమయం వృధా అవుతోంది అని నిర్ధారించే ముందు అసలు ఈ వ్యవస్థ ఎందుకు పుట్టిందో మనం అర్థం చేసుకోవాలి. ఏ మూలసూత్రాన్ని బద్దలు కొట్టి మరీ ఇది పుట్టుకొచ్చిందో చూడాలి. ఓకే. న్యాయ పరిభాషలో లోకస్ స్టాండీ అనే ఒక అత్యంత కఠినమైన నియమం ఉండేది. అంటే ఎవరికైతే నష్టం జరిగిందో, ఎవరి హక్కులైతే ఉల్లంఘించబడ్డాయో ఆ బాధిత వ్యక్తి మాత్రమే స్వయంగా న్యాయస్థానం మెట్లు ఎక్కాలి. అవును, అది పాత నియమం. కాని మన దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. కటిక పేదరికం, నిరక్షరాస్యత, అసలు తమకు చట్టపరమైన హక్కులు ఉన్నాయన్న విషయం కూడా తెలియని అజ్ఞానంలో కోట్లమంది ప్రజలున్నారు. అలాంటి వాళ్లు కోర్టుదాకా ఎలా రాగలరు? ఈ కఠినమైన లోకస్టాండీ గోడను బద్దలు కొట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కు మన దేశంలో జస్టిస్ పిఎన్ భగవతి మరియు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ప్రాణం పోశారు. నిజమే, వారి కృషి అమోఘం. ఒక పేదవాడి తరఫున సామాజిక బాధ్యత కలిగిన ఏ పౌరుడైనా, ఏ సంస్థైనా కోర్టును ఆశ్రయించవచ్చు అని వారు మార్గం సుగమం చేశారు. దీన్ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని కూడా అంటారు. ఇది సాధారణమైన విషయం కాదు. న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని నా నమ్మకం. ఆ చరిత్రను నేను ఏమాత్రం కాదనను. కాని ఆ లోకస్ స్టాండీ అనే నియమం ఎందుకు పెట్టారో మనం మర్చిపోకూడదు కదా. దానికొక బలమైన కారణముంది. ఏంటది? ఎవరికి పడితే వాడికి కోర్టుకు వచ్చే అవకాశం ఇస్తేమవుతుంది? సంబంధం లేని వ్యక్తులు పనికిమాలిన వివాదాలతో కోర్టుల సమయాన్ని వృధా చేస్తారు. అసలైన బాధితులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతుంది. వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండటానికే ఆ ఫిల్టర్ పెట్టారు. అయితే అమెరికాలో 1960ల కాలంలో ఈ పిల్ అనే భావన పురుడు పోసుకున్నప్పుడు వారి ఉద్దేశం చాలా స్పష్టంగా ఉండేది. అక్కడ పర్యావరణవేత్తలు, వినియోగదారులు మరియు జాతిపరమైన మైనారిటీలు వంటి వర్గాలకు చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు కాబట్టి వారికొక అవకాశమిచ్చారు. అవును, లీగల్ రిప్రజెంటేషన్ కోసం. ఖచ్చితంగా. కానీ భారతదేశంలోకొచ్చేసరికి ఇది కేవలం ప్రాతినిధ్యం దగ్గరే ఆగిపోలేదు. జ్యుడీషియల్ యాక్టివిజం అనే పేరుతో న్యాయ వ్యవస్థ తన పరిమితులను ఎలా దాటుతోందో మనం గమనించాలి. పరిమితులు దాటడం కాదు, అవసరానికి తగినట్లుగా న్యాయ వ్యవస్థ తనను తాను మార్చుకోవడం అనాలి దాన్ని. అలా అంటారా? అవును. అమెరికా విధానానికి మన విధానానికి ఉన్న అతిపెద్ద వ్యత్యాసం మీరు చెప్పిందే. అక్కడ అది కేవలం ఒక వర్గానికి లాయర్ను ఏర్పాటు చేయడం లాంటిది. కాని మన దేశంలో దీన్ని ఒక సహకార ప్రయత్నంలాగా మార్చారు. కోఆపరేటివ్ ఎఫర్ట్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సాంప్రదాయ న్యాయ విచారణ అనేది అడ్వర్సరీ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
అంటే ఇద్దరు వ్యక్తులు కోర్టులో కత్తులు దూసుకుంటారు, ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడుతారు. న్యాయమూర్తి కేవలం ఒక రెఫరీలా చూస్తుంటాడు. అవును, అది సాధారణ కోర్టు విధానం. కాని భారతీయ పిల్లలా కాదు. ఇక్కడ పిటిషనర్, ప్రభుత్వం మరియు న్యాయస్థానం ఈ ముగ్గురూ కలిసికట్టుగా పేదలకు సామాజిక న్యాయం ఎలా అందించాలని చేసే ఒక గొప్ప ప్రయత్నమిది. ఇది ఆర్టికల్ 14 మరియు 21 కింద ప్రాథమిక హక్కుల సాధన. వినడానికి చాలా బాగుంది కాని ఆచరణలో ఒక్క నిమిషం, నేనొక ఉపమానం చెప్తాను. సాంప్రదాయ న్యాయ వ్యవస్థ అనేది నడిచి రాగలిగే రోగులకు మాత్రమే వైద్యం చేసే ఆస్పత్రి లాంటిది. కాని పిల్ అనేది నడవలేని అభాగ్యుల కోసం స్వయంగా వెళ్లే అంబ్యులెన్స్ లాంటిది. ప్రారంభంలో నేను చెప్పిన ఆ బీహార్ జైలు ఉదాహరణ వాస్తవంగా జరిగిందే. హుసేనారా ఖతూన్ కేస్ కదా? అవును, అదే ప్రసిద్ధమైన హుసేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో వచ్చిన ఒక చిన్న కథనాన్ని ఆధారంగా చేసుకుని ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు దాన్ని స్వీకరించి విచారణ లేకుండా జైళ్లలో మగ్గుతున్న దాదాపు 40,000 మంది ఖైదీలను విడుదల చేసింది. ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కాపాడటానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? హుస్సేనారా ఖాతూన్ కేస్ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ సాధించిన అద్భుతమైన విజయం, అందులో ఎలాంటి సందేహం లేదు. అదొక అసలైన సామాజిక సమస్య. కానీ అలాంటివి అరుదుగా జరుగుతున్నాయి కదా? అరుదుగానా? ఎందుకలా అంటారు? ఇక్కడే చాలామంది, ముఖ్యంగా చట్టాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు, సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యేవాళ్లు ఒక పెద్ద తప్పులో పడుతుంటారు. మనం గత పోటీ పరీక్షల ప్రశ్నలను అంటే పీవైక్యూస్ను పరిశీలిస్తే సుప్రీంకోర్టు 1988, 1993 మరియు 2003లో ఇచ్చిన మార్గదర్శకాలపై నేరుగా ప్రశ్నలడుగుతున్నారు. అవును, పరీక్షల్లో ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఖచ్చితంగా. ఉదాహరణకు, కింది వాటిలో దేనిని పిల్గా స్వీకరించరు అని అడిగి ఆప్షన్స్లో సర్వీస్ మ్యాటర్స్ లేదా అద్దెదారుల సమస్యలను ఇస్తున్నారు. ప్రజాప్రయోజనమనగానే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదీ పిల్ కిందకు వస్తుందని భ్రమపడతారు. అదొక ట్రాప్. అవును, పెద్ద ట్రాప్ అది. ఒక ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగుల ప్రమోషన్ల విషయం తీసుకోండి, లేదా ఒక ఇంటి యజమానికి అద్దెదారుకు మధ్య ఉన్న గొడవ తీసుకోండి, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల రగడ తీసుకోండి. ఇవి సామాజిక సమస్యలా? కావు కదా. కాని ఇలాంటి వాటిమీద కూడా రోజూ స్పిల్స్ వేస్తున్నారు. అందుకే ఆ 1993లో మరియు 2003లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక గీత గీయాల్సొచ్చింది. ఈ సర్వీస్ మ్యాటర్స్, అద్దెదారుల వివాదాలు పిల్ కిందకు రావు అని స్పష్టం చేసింది. ఎందుకంటే ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. వాటిని కాదని క్యూ జంప్ చేసి నేరుగా సుప్రీంకోర్టుకు రావడమంటే వ్యవస్థను బైపాస్ చేయడమే కదా. ఇదెలా సహకార ప్రయత్నమవుతుంది? మీరు చెప్పిన మినహాయింపుల వెనుక ఉన్న లాజిక్ను నేను పూర్తిగా సమర్థిస్తాను. న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా ప్రైవేట్ వివాదాలను పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే ముసుగులో అనుమతించవు. అందుకే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏవి అనుమతించబడతాయో 10 అంశాలను నిర్దేశించింది. ఆ 10 అంశాలేమిటి? సమాజంలో ఎవరి గొంతుకైతే బయటకు వినపడదో, ఆహా, ఎవరినైతే మనం లో విజిబిలిటీ ఏరియా ఆఫ్ హ్యుమానిటీ అంటామో వారికోసం మాత్రమే ఈ తలుపులు తెరిచి ఉంచింది. ఉదాహరణకు వెట్టి చాకిరీకి బలైనవారు, కనీస వేతనాలు అందని కార్మికులు, జైళ్లలో వేధింపులకు గురవుతున్నవారు. అవును, ఇవన్నీ నిజమైన సమస్యలే. అంతేకాదు, పోలీసుల దౌర్జన్యాలు, మహిళలపై అకృత్యాలు అంటే వరకట్న వేధింపులు, అత్యాచారాలు లాంటివి, అలాగే అటవీ, పర్యావరణ పరిరక్షణ, అల్లర్ల బాధితులు, ఇలాంటివాళ్లు ట్రిబ్యునల్స్కి వెళ్లలేరు, ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరు. వీరి ప్రాథమిక హక్కులను కాపాడటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు 226 కింద ఉన్న విశేష అధికారాలను కోర్టులు ఉపయోగిస్తాయి. ఆర్టికల్ 32 గురించి మీరు ప్రస్తావించారు, బాగుంది. అయితే ఇదే కోర్టులు పర్యావరణ పరిరక్షణ ముసుగులో అభివృద్ధిని ఎలా అడ్డుకుంటున్నాయో కూడా మనం మాట్లాడుకోవాలి కదా. కోర్టులు అభివృద్ధిని అడ్డుకోవడం లేదు, ఆ అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేయకుండా చూస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే కోర్టులు సాధారణ ప్రొసీజర్లను కూడా పక్కన పెడతాయి. ప్రొసీజర్లను పక్కన పెట్టడమా? అవును, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. చట్టంలో రెస్ జూబికేటా అనే నియమం ఉంది. అంటే ఒకసారి ఒక కేసుపై తీర్పు చెప్పేశాక దాన్ని మళ్లీ వేరే రూపంలో వాదించడానికి వీల్లేదు. ఇది న్యాయస్థానాల సమయాన్ని ఆదా చేయడానికి పెట్టిన నియమం. కరెక్ట్. దాన్ని మళ్లీ రీఓపెన్ చేయకూడదు.
కాని ఒక పెద్ద ప్రజాసమూహం యొక్క ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఈ రెస్ జ్యూడికేటా నియమాన్ని కూడా సడలించి విచారణ చేస్తుంది. పైగా ఈ కోర్టు కేసుల్లో సాక్ష్యాలు ఎవరు తీసుకురావాలి? పేద గిరిజనులు ఏ బహుళజాతి కంపెనీ మీదో పోరాడుతున్నప్పుడు వారు ఎక్స్పర్ట్ రిపోర్టులు తీసుకురాలేరు కదా. నిజమే. అందుకే కోర్టులు స్వయంగా నిజ నిర్ధారణ కమిషన్లను అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్లను నియమిస్తాయి. ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరించేలా చేస్తాయి. ఇది పేదల పక్షాన నిలబడటం కాదా? పాజ్. మీరు చెబుతున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్లు వినడానికి బాగున్నాయి కానీ అసలు విధానపరమైన నిర్ణయాల్లోకి అంటే పాలసీ మ్యాటర్స్లోకి కోర్టులు ఎందుకు చొరబడుతున్నాయి అన్నదే నా ప్రధాన అభ్యంతరం. అంటే పాలసీ మ్యాటర్స్లో కోర్టులు రాకూడదు అంటారా? ఖచ్చితంగా రాకూడదు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఇక్కడ అధికార విభజన అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది మౌలిక సదుపాయం లాంటిది. చట్టాలు చేయడం, ప్రాజెక్టులు నిర్మించడం, ఆర్థిక విధానాలను రూపొందించడం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. దాన్ని కోర్టులు నిర్ణయించడం మొదలుపెడితే ఇక ఎన్నికలు దేనికి? పాయింట్ ఉంది. మీకొక ప్రామాణికమైన కేస్ గురించి చెప్తాను. 2001లో వచ్చిన ప్రసిద్ధ బాల్కో కేస్. అదేనండి, బాల్కో ఎంప్లాయీస్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అవును, డిజిన్వెస్ట్మెంట్ కేస్ కదా అది. ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక విధానాల్లో భాగంగా బాల్కో కంపెనీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అది వారు పాలనాపరమైన నిర్ణయం. వెంటనే కొంతమంది పిల్ పేరుతో కోర్టుకెక్కారా ప్రాజెక్టును ఆపేయాలని. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు కదా? తీసుకోలేదు. పైగా చాలా ఘాటుగా స్పందించింది. ఆర్థిక విధానాలను, సైంటిఫిక్ నిర్ణయాలను సమీక్షించే నైపుణ్యం కోర్టులకు ఉండదని స్పష్టం చేసింది. పిల్ అనేది అన్ని రోగాలకు మందు కాదు అని తీర్పునిచ్చింది. కరెక్ట్. అంటే అర్థమేమిటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పదానికున్న పవిత్రతను కొందరు తమ అజెండాల కోసం వాడుకుంటున్నారు. ఆర్టికల్ 142 కింద ఉన్న విశేష అధికారాలు సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటాయి, హైకోర్టులకుండవు. శాసనాల చెల్లుబాటును కూడా సాధారణంగా హైకోర్టులు పిల్ ద్వారా ప్రశ్నించకూడదు. అయినా ఆచరణలో ఏమవుతోంది? ప్రతి ప్రభుత్వ నిర్ణయంపైన హైకోర్టులో 100 కొద్ది పిల్స్ పడుతున్నాయి, స్టేలు వస్తున్నాయి, ప్రాజెక్టులు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం విధానాలు రూపొందించడం వారి హక్కే, దానిని నేను ఏమాత్రం కాదనడం లేదు. కానీ ఆ విధానాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఒక వర్గం ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నప్పుడు కోర్టులు కళ్ళు మూసుకొని కూర్చోలేవు కదా. అది సరే కాని అయితే మీరు చెప్పిన బాల్కో కేసు ఉదాహరణతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆర్థిక విధానాల్లో కోర్టుల జోక్యం ఉండకూడదన్నది సుప్రీంకోర్టు స్వయంగా విధించుకున్న లక్ష్మణరేఖ. ఆ పరిమితిని సుప్రీంకోర్టు చాలా బాధ్యతాయుతంగానే అమలు చేస్తోంది. బాధ్యతాయుతంగా అమలు చేస్తోందా? అది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే. సుప్రీంకోర్టు ఒకవైపు హెచ్చరిస్తున్నా కింది స్థాయిల్లో జరుగుతున్నదేమిటి? ఈ రోజుల్లో పిల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాకుండా వేరే అన్నీ అయిపోయింది. అంటే ఎలా? దీనికి పుట్టిన కొత్త పేర్లు వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. రేపు ఉదయం పేపర్లో నా ఫోటో రావాలి, నేను ఫలానా గొప్ప కేసు వేశాను అని చెప్పుకోవాలి అనే ఆర్భాటంతో వేసే వ్యాజ్యాలివి. పబ్లిసిటీ స్టంట్స్ అంటారు. అవును. ఇంకోటి పాలిటిక్స్, ఇంట్రెస్ట్ లిటిగేషన్. నేను రాజకీయంగా నా ప్రత్యర్థిని నేరుగా ఎదుర్కోలేను కాబట్టి నా అనుచరుల చేత పర్యావరణ పరిరక్షణ పేరుతో ఒక పిల్ వేయించి అతని ప్రాజెక్టు మీద స్టే తెస్తాను. ఇక కార్పొరేట్ ప్రపంచంలో జరిగే చీకటి యుద్ధాలు ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా పైసా ఇంట్రెస్ట్ లిటిగేషన్. అవును, ఒక బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ కడుతుంటే దాని ప్రత్యర్థి కంపెనీ పరోక్షంగా ఒక ఎన్జీఓ చేత పిల్ వేయిస్తుంది పర్యావరణం నాశనమవుతుందని. దీనివల్ల ఏళ్ల తరబడి విచారణలు జరిగి ప్రాజెక్టులు ఆగిపోయి ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతోంది కదా. అలాగే మిడిల్ క్లాస్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ MIL కూడా మొదలైంది. మానవ హక్కుల కోసం పుట్టిన ఈ ప్రక్రియ నేడు దుర్వినియోగమవుతున్న తీరు ఆందోళనకరం కాదా? అది ఆందోళనకరమే. దుర్వినియోగం జరుగుతోందనే విషయాన్ని నేను ఎట్టి పరిస్థితిలోనూ తప్పుబట్టను. కానీ ఇక్కడ మనం వాడాల్సిన తర్కం వేరు. మీ ఇంట్లోకి దోమలొస్తున్నాయని ఏకంగా ఇంటికే నిప్పు పెట్టుకోంగదా, కిటికీలకు నెట్ వేసుకుంటాం. నిజమే, కానీ నెట్ పనిచేయాలి కదా. సరిగ్గా సుప్రీంకోర్టు చేసింది కూడా అదే. ఈ ఉద్దేశపూర్వక దుర్వినియోగాన్ని అరికట్టడానికి వ్యవస్థలు మూసుకోపోలేదు, ఒక బలమైన ఫిల్టర్ను ఏర్పాటు చేసుకున్నాయి. 2010లో వచ్చిన బల్వంత్ సింగ్ చౌపాల్ కేసులో, అంటే స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌపాల్ కేసులో సుప్రీంకోర్టు 8 స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది.
ఆ మార్గదర్శకాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి? దీని వెనక అసలు మెకానిజం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఈ మార్గదర్శకాలను మన ఈమెయిల్లో ఉండే స్పామ్ ఫిల్టర్ లాగా ఊహించుకోండి. స్పామ్ ఫిల్టర్ అంటే ప్రతిరోజు వచ్చే వేల కొద్ది జంక్ ఈమెయిల్స్ను వడపోసే విధానమంటారా? ఖచ్చితంగా. ఒక పిటిషన్ కోర్టు ముందుకు రాగానే న్యాయమూర్తులు ముందుగా ఆ స్పామ్ ఫిల్టర్ను అప్లై చేస్తారు. మొదట వారు చూసేది పిటిషనర్ యొక్క విశ్వసనీయత, అంటే క్రెడెన్షియల్స్. అసలు కేసు వేసిన వ్యక్తికి ఆ అంశంతో ఏమైనా సంబంధముందా? అతని ట్రాక్ రికార్డేమిటి? అతను నిజంగా సామాజిక కార్యకర్త లేక బినామీనా అని తనిఖీ చేస్తారు. ఓకే, ప్రాథమిక చెకింగ్ అన్నమాట. అవును. రెండవది, ఆ పిటిషన్ వెనుక ఏదైనా వ్యక్తిగత లాభం అంటే పర్సనల్ గెయిన్ దాగి ఉందా అని విశ్లేషిస్తారు. మూడవది, అందులో గణనీయమైన ప్రజా ప్రయోజనం ఉందా లేక అది కేవలం వార్తల్లో నిలవడానికి వేసిందనా అని ప్రాథమికంగా నిర్ధారిస్తారు. ఒకవేళ ఉద్దేశ్యపూర్వకంగా వేసిందని తేల్తే? ఒకవేళ అది కేవలం ప్రచారం కోసమో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికో వేసిన పనికిమాలిన వ్యాజ్యం అంటే ప్రివాలస్ లిటిగేషన్ అని తేలితే కోర్టు దాన్ని కేవలం కొట్టివేయడమే కాదు, లక్షల్లో భారీ జరిమానాలు విధిస్తుంది. ఎగ్జాంపులరీ కాస్ట్స్ అంటారు. జరిమానాలు విధించడం మంచిదే. అవును. ఇలాంటి బిజీ బాడీస్ అంటే పని లేకుండా కోర్టుల చుట్టూ తిరిగేవారిని నిరుత్సాహపరచడానికి జరిమానాలే మందు. ఈ విధానం ఒక అద్భుతమైన ఫిల్టర్గా పనిచేస్తోంది కదా. ఆ స్పామ్ ఫిల్టర్ ఉదాహరణ చాలా బాగుంది. కానీ దానిలో ఉన్న లోపమేమిటో తెలుసా? ఏమిటి? కాని న్యాయస్థానాల్లో అది మాన్యువల్గా జరగాలి. ప్రతిరోజూ వేల సంఖ్యలో పడే ఈ పిల్స్ను చదివి పిటిషనర్కు రహస్య ఉద్దేశ్యం ఉందో లేదో నిర్ధారించడానికి న్యాయమూర్తులు తమ విలువైన సమయాన్ని వెచ్చించాలి. సమయం పడుతుంది, నిజమే. వారు ఈ స్పామ్ను చదువుతూ కూర్చుంటే అసలు న్యాయం కోసం దశాబ్దాలుగా పడిగాపులు కాస్తున్న కక్షిదారుల పరిస్థితేమిటి? ఒక ఫేక్ పిల్లేసిన వాడికి మీరు 10 లక్షల జరిమానా వేయొచ్చుగాక, కానీ అది తేలడానికి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల పాటు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల లక్షల కోట్ల నష్టమొస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు భయపడి వెళ్ళిపోతారు. ఆ నష్టాన్ని ఈ జరిమానాలు పూడ్చగలవా? అందుకే నేను పదే పదే చెబుతున్నాను, ఖచ్చితమైన ఆధారాలు లేకుండా కేవలం పేపర్ కటింగ్స్ పట్టుకునొచ్చే పిల్స్ను విచారణకు స్వీకరించడం వ్యవస్థకు తీవ్రమైన చేటు చేస్తోంది. నేను మీ ఆందోళనలోని లోతును అర్థం చేసుకున్నాను. మీ వాదనలో వాస్తవం ఉంది. కాని మనం ఒక విస్తృత దృక్పథంతో చూడాలి. భారతదేశం లాంటి భారీ జనాభా, అడుగడుగునా సామాజిక అసమానతలు, అంటరానితనం, కట్టుబానిసత్వం ఉన్న దేశంలో కేవలం సమయం వృధా అవుతుందని ఈ తలుపులు మూసివేయలేం కదా. తలుపులు మూసేయమని నేననడం లేదు. సాంప్రదాయ న్యాయ సూత్రాలు అక్షరం ముక్కరాని గిరిజనుడికి, వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న ఒక బాలకార్మికుడికి న్యాయం చేయలేవు. ఒకవేళ మీ స్పామ్ ఫిల్టర్లో 100 ప్రచార వ్యాజ్యాలు పడి కోర్టు సమయం కొద్దిగా వృధా అయినా కనీసం ఒక్క నిజమైన అభాగ్యుడికి పిల్ వల్ల ప్రాణదానం జరిగితే ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిందే. అది కరెక్టే. నేనంగీకరిస్తాను, ఫిల్టర్లు మరింత బలంగా ఉండాలి. తప్పుడు కేసు వేసిన వారికి జీవితకాలం జైలు శిక్ష విధించేంత కఠినంగా ఉండాలి. కాని ఆ దారులు మాత్రం ఏనాటికీ మూసుకుపోకూడదు. దారులు మూసేయాలని నేను కూడా అనడం లేదు. నా ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. సామాజిక న్యాయం జరగాలి, కాని అది చట్టబద్ధమైన గీత దాటకుండా జరగాలి. న్యాయ వ్యవస్థ తన విలువల పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉండాలో, తన పరిమితుల పట్ల, ముఖ్యంగా శాసన వ్యవస్థ అధికారాల పట్ల కూడా అంతే స్పృహ కలిగి ఉండాలి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ను గౌరవించాలి అంటారు. ఖచ్చితంగా. రాజ్యాంగం కల్పించిన అధికార విభజనను గౌరవించాలి. మీరు చెప్పినట్లు స్పామ్ ఫిల్టర్లు కఠినంగా అమలు చేయాలి. ఈ పబ్లిసిటీ మరియు పైసా ఇంట్రెస్ట్ అనే చీడను వేళ్లతో సహా పకిలించివేయాలి. లేకపోతే ఏ అణగారిన వర్గాల కోసమైతే ఈ వ్యవస్థను సృష్టించారో ఆ అసలైన బాధితుల గొంతు ఈ ప్రచార ఆర్భాటాల ఘోషలో పూర్తిగా మునిగిపోతుంది. అది సమాజానికి తీరని నష్టం. మీ వాదనలోని ఈ ముగింపుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన ఈ సుదీర్ఘమైన విశ్లేషణలో మనమొక స్పష్టమైన ఏకాభిప్రాయానికి రాగలిగాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించే ఒక విప్లవాత్మకమైన సాధనమన్నది ఎంత నిజమో, దాన్ని కొందరు స్వార్థపరుల చేతుల్లో చిక్కకుండా కాపాడుకోవడానికి కఠినమైన వడపోత అంటే స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అవసరం అన్నది కూడా అంతే అక్షర సత్యం. ఇదొక పవిత్రమైన ఆయుధం, దాన్ని తుప్పు పట్టనివ్వకూడదు. అవును. ఈ మేధోమథనంలో మనం గమనించాల్సింది ఒకటే: ఎవరూ సంపూర్ణ విజేత కాదు.
సామాజిక హక్కుల సాధన మరియు వ్యవస్థాగత పరిమితుల మధ్య ఉన్న సన్నని గీతను మనం విశ్లేషించాం. ఈ వ్యవస్థ ఎలా నడవాలో, ఈ హక్కులను ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకోవాల్సింది, ఆలోచించాల్సింది శ్రోతలే. నిజమే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులైనా లేదా సామాన్య పౌరులైనా ఈ సంక్లిష్టమైన అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అవును, అదొక నిరంతర అన్వేషణ. ముగింపుగా ఇందాక మనం అనుకున్న ఉదాహరణకే వద్దాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది నిజంగా ప్రాణాపాయంలో ఉన్న అభాగ్యుడి కోసం పరుగులు తీసే ఒక అంబులెన్స్ లాంటిదే. కాని ఆ అంబులెన్స్ను ఎవరూ ఊళ్ళో సరదాగా తిరగడానికి జాయ్ రైడ్స్కు వాడుకోకూడదు. చాలా చక్కటి పోలిక. థ్యాంక్యూ. ఆ సైరన్ మోగిన ప్రతిసారీ అందులో నిజమైన ఆర్తి ఉందో లేదా, లేక కేవలం ప్రచారం కోసం మోగుతోందో న్యాయ వ్యవస్థ నిర్ధారించుకోగలిగినప్పుడే న్యాయ దేవత త్రాసు సరైన సమతుల్యతతో నిలుస్తుంది. ఆ సమతుల్యత వైపు మన వ్యవస్థ పయనించాలని ఆశిస్తూ ఈనాటి మన మేధోమతన చర్చనిక్కడితో ముగిద్దాం. నమస్కారం. నమస్కారం. ది డిబేట్కు స్వాగతం. ఒక వ్యక్తి బీహార్లోని ఒక చీకటి జైలుగదిలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నాడనుకుందాం.